హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే బీటా ఫిష్ షో చేసి చూపిస్తాను అనమాట. ఇవైతే మనకి సేలింగ్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది పెయిర్ 1 అనమాట. సో ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు. అండ్ ఫస్ట్ పెయిర్ చూడండి, చాలా మంచి డబుల్ కలర్ వచ్చింది టైల్కి అయితే. సో రెడ్ అండ్ పింక్ అండ్ వైట్ కలర్లో మిక్సింగ్ వచ్చిందనమాట. సో దానికి తగ్గట్టే ఫిమేల్ కూడా ఉంది. చాలా సూపర్ ఆసమ్గా అయితే ఉంది. సో చాలా బాగుంది. ఈ పెయిర్ని బ్రీడ్ చేస్తే మాత్రం మంచి అవుట్పుట్ వస్తుంది. సో అన్నీ కూడా బ్రీడింగ్ పెయిర్సే. మీరు ఏం చేయక్కర్లేదు, వాట్సాప్లో నాకు జస్ట్ హాయ్ పెట్టి కాస్ట్లు ఏంటి స్క్రీన్ షాట్ అనేది పెట్టేసి త్వరగా పేమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇది కన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఏం లేదు, ఇది ఎన్నో నెంబర్ పేరు అని చూసుకొని మీరైతే అది చెప్పాలన్నమాట. ఐ మీన్ స్క్రీన్ షాట్ పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ పేర్ అనమాట ఇది. సో ఈ సెకండ్ పేరు చూడండి. సో డల్గా ఉన్నాయి అనేసి అనుకోకండి, క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వేసిన వెంటనే కొంచెం డల్గా ఉన్నా సో చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇది మీరు అనుకోవచ్చు కలర్ షేడ్ ఏమో అని చెప్పి సెకండ్ పెయిర్లో మీరు అనుకోవచ్చు. కాకపోతే అది షేడే ఒక డిఫరెంట్ లుక్ని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో బాడీకి బ్లూ కలర్ ఉంది, బట్ ఏంటంటే కొంచెం ఫ్రంట్కి అంటే నోస్ దగ్గర వీటి దగ్గర కొంచెం వైట్ కలర్ ఉంది. ఇదే ఈ బేటా యొక్క షేడ్ అనమాట. సో చాలా బాగుంటుంది ఈ షేడ్లో. అండ్ డంబో ఇయర్ వచ్చింది చూడండి, ఇయర్ చూడండి, ఇయర్స్కి మనకి చాలా చిన్నగా బ్లూ కలర్ వచ్చింది. చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఈ సెకండ్ బయర్ కూడా ఎవరైనా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ చేసేసి నాకు పంపించారంటే నేను అది కన్ఫర్మేషన్ చేస్తాను. ఐ మీన్ అది కూడా పేమెంట్ కూడా చేయాలి. పేమెంట్ చేస్తేనే కన్ఫర్మేషన్. ఉంచండి అంటే ఉంచము. మీరు కన్ఫర్మేషన్ చేసినప్పుడు మాత్రమే, అంటే పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ చేసినప్పుడు మాత్రమే అది మీ వరకు ఉంచుతామన్నమాట. సో అండ్ ఇంకోటి చూడండి, థర్డ్ది గోల్డెన్ కలర్లో వచ్చింది అండ్ గోల్డెన్ టైల్. అండ్ అదేవిధంగా చిన్న మెయిల్లో బ్లూ కలర్ షేడ్ వచ్చింది కదా. సో సెంటర్లో ఆ బ్లూ కలర్ షేడ్ అండ్ కమ్ గోల్డ్ కలర్ అనమాట. ఇదే కాదు, ఈ ఫీమేలే కాదు, ఇంకా ఇంకొక ఫీమేల్ ఉంది గోల్డ్ కలర్. అది కూడా మీకు మ్యాచ్ చేసి ఇమ్మంటే అది కూడా ఇస్తాను నేను. సో ఇక్కడ చూడొచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్లేరింగ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. అండ్ ఇప్పుడిప్పుడే ఏసీ వీడియో తీస్తున్నాం కదా, అవి కొంచెం స్ట్రెస్ అవుతున్నాయి అనమాట. లేకపోతే మాత్రం ఇంకా మంచి ఫ్లేరింగ్ అయితే చేస్తాయి. అండ్ నాకు టైం ఉన్నప్పుడు ఎక్కువగా షూట్ చేయలేకపోయాను, కానీ ఫ్లేరింగ్ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగా అందంగా కనిపిస్తుంది. అండ్ యాక్టివ్గా ఉన్నాయి చూడండి. అండ్ డల్ ఏం లేవు, చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో ఫిషెస్ అయితే మాత్రం ఇవి బ్రీడింగ్ పెయిర్సే. సో మొత్తం నేను ఈ వీడియోలో 10 పేర్లు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మంచి పేర్స్ని మీరైతే పొందగలరు. అండ్ తక్కువ బడ్జెట్లో అండ్ లో బడ్జెట్లోనైతే నేనైతే ఇవి సేల్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఏం చేయగలరు, జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఇది థర్డ్ది ప్లాటినం వైట్. ఈ ప్లాటినం వైట్ గురించి ఎంతమంది సబ్స్క్రైబర్లు నన్ను అడిగారో తెలుసా. ఈ ప్లాటినం వైట్ ఓహెచ్ఎం పేర్స్ నాకు కావాలి బ్రో అని అడిగారు. కాకపోతే మీకోసం నేను డైరెక్ట్గా యూట్యూబ్లోనే పెట్టేస్తున్నాను. అంటే అడిగిన వారికే ఇవ్వాలి కదా అనుకోవచ్చు మీరు. కాకపోతే మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ముందు స్క్రీన్ షాట్ పెట్టేసి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్లాటినము. అండ్ మీకు తెలిసింది ఏంటంటే ఇవి థాయిలాండ్ ఇంపోర్టెడ్ అనమాట, ఇంపోర్టెడ్ ఫ్రమ్ థాయిలాండ్. సో దగ్గర మనకి 100 పేర్స్ ఆఫ్ అయితే వచ్చాయి. మనం రోజుకి 10 చెప్పున మనమైతే మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట. సో అంటే లెంత్ అయిపోద్ది వీడియో అని చెప్పి. ప్లాటినం వైట్ మాత్రం మిస్ అవ్వకండి. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ఒకే ఒక్క పేరు ప్లాటినం అయితే ఉంది. అండ్ అన్ని పేర్స్లో ఒకే ఒక్క పేరు ఉంది. అంటే చూడండి ఎంత రేర్ కలెక్షన్. సో చాలా బాగుంది కదా. సో యాక్టివ్గా అండ్ ఫ్లేరింగ్ చూడొచ్చు. అండ్ ఓహెచ్ఎం అనమాట. ఓహెచ్ఎం అంటే ఏంటి బ్రో అంటే ఓవర్ హాఫ్ మూన్ అనమాట. ఓవర్ హాఫ్ మూన్ అంటే హాఫ్ మూన్ కంటే ఎక్కువ, ఫుల్ మూన్ కంటే తక్కువ. సో ఇది దీని యొక్క మీనింగ్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ పేర్లోకి అయితే వెళ్దాం. కలెక్షన్స్ మాత్రం అదిరిపోయి ఈసారి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ అదే రేట్లో అదే బడ్జెట్లో. అండ్ 5th అనమాట. ఇది చాలా బాగుంది కదా, రెడ్ ఫ్లేరింగ్ చూడండి. ఇది మీరు మార్కెట్లో అయితే చాలా నేను చెప్పే రేట్ కంటే డబల్ రేట్ అమ్ముతారు. బట్ ఇప్పుడు మాత్రం ఆ రేట్ మీరు వాట్సాప్లో అడిగితే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. మార్కెట్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇదే రెడ్ కావాలంటే. కాకపోతే నేను ఆ బడ్జెట్లోనే మీకైతే ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. బట్ మంచి మంచి పేర్స్ ఉన్నాయి.
ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 5 పేర్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది, 10% డిస్కౌంట్ వరకు వస్తుంది అనమాట. అండ్ ఆఫర్ చూస్తే పిచ్చికిపోతారు, అంత మంచి ఆఫర్ అయితే నడుస్తుంది. అండ్ ఒక పేర్ తీసుకుంటే మాత్రం రెగ్యులర్ ప్రైజే ఉంటుంది, బట్ 5 పేర్లు తీసుకుంటే మాత్రం చాలా మంచి ఆఫర్ ఉంటుంది. లేదు ఈ 10 పేర్లు తీసుకుంటే నేను చాలా డిస్కౌంట్ ఇస్తాను, 10 పేర్లు కానీ పేమెంట్ ఎవరైనా చేయగలిస్తే చేసేయండి, ఎవరికి లేకుండా అయిపోతాయి కానీ, బట్ తీసేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి పేర్స్, ఇటువంటి స్టాక్ ముందెప్పుడు నా దగ్గర రాలేదు, ఇదే మొదటిసారి. అంటే బెస్ట్ వచ్చాయి, అంతకంటే బెస్ట్ అనమాట ఇవి, అంత బాగున్నాయి. అండ్ 6th అయితే చూద్దాం. ఈ 6th పేర్ ఏంటంటే ఫుల్ గోల్డ్ కలర్ షైన్ వచ్చి ఎంత అట్రాక్టివ్గా ఉందంటే, ఫిమేల్ సైజెస్ చూసారా మీరు, ఎగ్లోడెడ్ ఫీమేల్స్ అనమాట, నార్మల్ ఫీమేల్స్ కాదు, ఎగ్లోడెడ్ ఫీమేల్స్ అన్నీ కూడా మీరు సైజెస్ గమనించవచ్చు. ఈ సైజులో మీకు ఇంకెక్కడ దొరికినా అక్కడ తీసేసుకోండి, బట్ ఈ సైజులో మాత్రం ఫస్ట్ టైం వచ్చాయి అనమాట. బెస్ట్ క్వాలిటీలోనైతే నేనైతే తీసుకురావడం జరిగింది. అండ్ మరీ ఎక్కువ ఖర్చు అయినా సరే పర్లేదు అని చెప్పి ఎక్కడి నుండో ట్రాన్స్పోర్ట్ చేశాను. అండ్ థాయిలాండ్ వాళ్ళు అయితే మనకి పంపించడం జరిగిందనమాట. సో ఇంపోర్టెడ్ మంచి క్వాలిటీలో మనకైతే పంపించారు. అండ్ పెయిర్ కాస్ట్ అయితే నాకు టూ మచ్గా పడింది. అంటే ఇప్పుడు ఒక మనం బ్రాండ్ కావాలనుకోండి, అది మనం ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాం, అందులో లాభం అనేది ఎక్కువ ఉండదు. సో ఇది కూడా అంతే, నాకు లాభం అనేది ఇందులో ఎక్కువ ఉండదు. అదే చీప్ వెరైటీ తెచ్చాను అనుకోండి, అందులో లాభం ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ బాగోదు. బట్ ఈసారి మాత్రం అలా కాదు, మంచి క్వాలిటీలో లాభం ఎక్కువ ఆశించకుండా మీ వరకు తీసుకొచ్చాను మంచి పేర్స్ అండ్ బెస్ట్ పేర్స్ అనమాట. ఇది 6th పేరు, ఖచ్చితంగా చూడండి, మంచి అవుట్లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ 7th పేర్ అనమాట. 7th పేర్ చూడండి, మార్బుల్ బ్లూ ఏదో అంటారు దీని కలర్స్ అయితే నాకు ఐడియా లేదు, అండ్ కలర్స్ అయితే నాకు అంత పర్టికులర్గా తెలియదు కూడా. బట్ మీ కంటికి నచ్చిందంటే కంపల్సరీ తీసేసుకోండి. అండ్ కొన్ని కలర్స్ అయితే నేను చెప్పగలను. అండ్ ఇది చూడండి, బ్లూ కలర్లో మెయిల్ అండ్ ఫీమేల్ కానీ బ్రీడింగ్ పెట్టామంటే అదిరిపోతుంది. ఇది ఫ్యాన్సీ వెరైటీస్ అబ్బా, చాలా మంచి రేర్ కలెక్షన్. సో మీ వరకు తీసుకొచ్చి నేను సెలెక్టెడ్ బ్రీడ్స్ అయితే నేను పరిచయం చేస్తున్నాడు మీకు. మీరు అనుకోవచ్చు ఇదేంటి బ్రో బాడీ అంతా కొంచెం వైట్గా ఉందంటే, అదే బ్రో దాని యొక్క స్పెషాలిటీ, అదే దాని యొక్క లుక్ అనమాట. అండ్ టైల్ చూడండి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది, మేల్ కంటే ఫీమేలే నాకు బాగా నచ్చింది, అంత మంచి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఎక్సలెంట్ ఉంది కదా, సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ 7th పేరు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీరు తీసుకోపోయినా పర్లేదు కానీ ఏ పేరు మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి. జస్ట్ నెంబర్ అనమాట, 7, 8 లేదా 1 అనేది కామెంట్ చేయండి అండ్ నాకు కూడా తెలుస్తుంది. అండ్ 8th పేరులోకి అయితే వెళ్ళిపోదాం. 8th పేరు కూడా చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ మెయిల్ కొంచెం డల్గా ఉంది. సో డైరెక్ట్గా చెప్పాలంటే డల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడే వేసేసాను కదా, సో అందుకు కొంచెం డల్ అయిందనమాట. సో ఓకే, బట్ ఈ పేరు కూడా మంచి పేరే. దీని మెయిల్ బదులు ఇంకొక మెయిల్ అయితే నేను ఇస్తాను. ఒకవేళ మీకు ఈ మెయిల్ వద్దు, ఇదే ఫీమేల్ కావాలనుకుంటే దీంట్లో మెయిల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, సో అది మీకు యాడ్ చేసి ఇస్తాను. బట్ ఏంటంటే వీడియో తీశాను కదా, సో అన్నీ పెట్టాలి, ఏదైతే మంచిగా ఉన్నది పెట్టాలి, ఏదైతే చెడ్డగా ఉంది పెట్టాలి. అంటే అన్నీ మంచివే పెడతాము అనేది కాదు, బట్ అన్నీ పెట్టాలి. అంటే ఇది బాగాలేదని నేను చెప్పను, బట్ కొంచెం డల్గా ఉందన్నమాట. సో బట్ తీసాను. అండ్ ఇది అలా అని మూవ్ అవ్వట్లేదు, ఒక మూలకి వెళ్ళిపోతుందని కాదు, కానీ పర్లేదు, మరీ అంత ఇదేం కాదు, ఓకే ఉంది. మీరు ఎవరైనా కావాలంటే ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అన్నిటి మీద ఇది కొంచెం లో ప్రైస్కి ఇచ్చేస్తాను, అంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ లో ప్రైస్కి ఇస్తాను ఈ పేరు. సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ 9th పేరు అనమాట. ఈ పేరు ఈ రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకదు, అండ్ నేను దానికి 100% గ్యారంటీ ఇవ్వగలను. అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది అనమాట మీకు పేరు. ఇక్కడ మనకి మెయిల్లోని ఆరెంజ్ కలర్ షేడ్ కొంచెం కనిపిస్తుంది, బట్ ఫీమేల్లో మాత్రం చూడండి ఆరెంజ్ కలర్ షేడ్. ఇదే ఫీమేల్ బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ టైపు మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. చూడడానికి మీరు లుకింగ్ అయితే మెయిల్ కంటే ఫీమేల్ అంత అందంగా ఉంది. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ నిజంగా చెప్తున్నాను, ఇవి కానీ చల్లకపోయినా నా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకపోయినా సరే నేను పెంచుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అంత బాగున్నాయి అనమాట క్వాలిటీ. అండ్ క్వాలిటీ మాత్రం ఇంకా నెంబర్ 1. సో ఖచ్చితంగా నేనైతే అది చెప్పగలను. మేల్ కంటే ఫీమేల్ నాకు బాగా నచ్చేస్తున్నాయి. సో ప్రతి ఒక్కటి అనమాట మేల్ కంటే ఫీమేలే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఎందుకంటే అలాంటప్పుడు మాత్రమే మనం బ్రీడ్ చేసినప్పుడు మంచి క్వాలిటీ అవుట్పుట్స్ దిగుతాయి. అన్నీ 100% క్వాలిటీ బ్రీడ్స్ అనమాట.
10th అయితే మనం కుంకుమ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ ఇదనమాట ఫిమేల్. అండ్ మేల్ కూడా డార్క్ కలర్ రెడ్. సో దీనికి కావాలి రెడ్ ఫీమేల్ కావాలి మాకు అంటే రెడ్ ఫీమేల్ కూడా 10th పేర్లు ఇస్తాను. అంటే ఇక్కడ టైల్స్ డిఫరెన్స్ వస్తాయి అనమాట. అంటే మనకి ఇక్కడ మెయిల్కి టైల్ చూసారా కొంచెం డిఫరెంట్ యూనిక్గా ఉంది. సో అలాంటి కటింగ్స్ అనుకోవద్దు, అది కట్ అయిపోయి ఇవైతే కాదు, అది దాని యొక్క స్టైలే అంతా. సో మనకి ఫిమేల్ చూడండి, ఇది 2 పెయిరింగ్కి రెడీగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదనమాట ఈరోజు 10 పేర్లు మీకైతే పరిచయం చేయడం జరిగింది. ఏదైనా పేరు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా.